సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి రిలీజ్ కి ముందే 4000 కోట్ల స్టార్ గా మారేలా ఉన్నాడు. ఇంతవరకు తన సినిమాల హైయెస్ట్ కలెక్షన్స్ 300 కోట్లు మించలేదు. అలాంటిది తన కొత్త మూవీ వారణాసి ఏకంగా 4000 కోట్లని రిలీజ్ కి ముందే సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ 1000 కోట్ల ఓటీటీ రైట్స్ రూపంలో వచ్చాయన్నారు. కట్ చేస్తే ఇప్పుడు కేవలం తెలుగు వర్షన్ ఓవర్సీస్ రైట్స్ కే 160 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇలా అన్ని భాషల ఓవర్సీస్ రైట్స్ లెక్కేస్తే అవే దగ్గర 800 కోట్లు దాటుతున్నాయి. ఈ లెక్కన ఇండియాలో థియేట్రికల్ రైట్స్ పరిస్థితి ఏంటి? వాటన్నింటినీ కలిపితేనే 4000 కోట్లని లెక్క తేలిందా? ఇదే విధంగా రిలీజ్ తర్వాత టాక్ కిక్కిస్తే 6000 కోట్ల వసూళ్లు అసలు అత్యాసే కాదా? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వారణాసి రిలీజ్కి ముందు నుంచే వండర్స్ చేస్తుందనే అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ మీద చాలా ప్రచారాలు జరిగాయి. ఇప్పుడు సీన్ చూస్తే మైండ్ బ్లాంక్ అయ్యే నెంబర్స్ వినిపిస్తున్నాయి. వారణాసి తెలుగు వర్షన్ ఓవర్సీస్ రైట్సే 160 నుంచి 170 కోట్లు పలుకుతున్నాయని తెలుస్తోంది. యుఎస్ బేస్డ్ ఫార్స్ ఫిల్మ్ సంస్థ వారణాసి తెలుగు వర్షన్ ఓవర్సీస్ రైట్ డిస్ట్రిబ్యూషన్కి 160 నుంచి 170 కోట్లు ఆఫర్ చేసిందట. ఇది కేవలం తెలుగు వర్షన్ విలువే. హిందీ వర్షన్కి ఇంతకు డబుల్ అమౌంట్ రావచ్చు. తమిళ్, మలయాళం, కన్నడ వర్షన్కి ఎంత ఉంటుంది? ఇక ఇంగ్లీష్ వర్షన్ రైట్స్ ఎంత ఉండొచ్చు? ఏది డీల్ ఫైనల్ కాలేదు. కానీ కేవలం వారణాసి యుఎస్, కెనడా దేశాల రైట్స్ 800 కోట్లు దాటుతున్నాయి. ఇంకా యూరోప్లో అన్ని భాషల వర్షన్స్ ఇలా ఎన్ని దేశాల్లో రిలీజ్ చేస్తున్నారో అన్ని దేశాల రైట్స్ లెక్కేస్తే తక్కువ అమౌంట్తో అంచనా వేసినా అవే 1200 కోట్ల వరకు ఉండొచ్చు అంటున్నారు. ఆల్రెడీ వారణాసి ఓటీటీ రైట్స్ 1000 కోట్లు అంటున్నారు. దీనికి తోడు ఇంకా ఇండియన్ థియేట్రికల్ రైట్స్ కూడా మైండ్ బ్లాంక్ చేసేలా కనిపిస్తున్నాయి. అవి ఓవరాల్గా 2000 కోట్లు ఉండొచ్చు అంటున్నారు. అలా లెక్కేస్తే ఓటీటీ రైట్స్ కాకుండానే 4000 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేలా ఉంది వారణాసి మూవీ. ఓటీటీ రైట్స్ తాలూకా 1000 కోట్లు అదనం. అది కలిస్తే 5000 కోట్లు వచ్చేసినట్టే. అంటే 1400 కోట్ల పెట్టుబడి అప్పుడే 4 నుంచి 5000 కోట్ల రాబడిగా మారినట్టే కనిపిస్తోంది. ఇక రిలీజ్ అయ్యాక ఏమాత్రం టాక్ బాగున్నా, డిస్ట్రిబ్యూటర్లంతా పెట్టిన 4000 కోట్లు తిరిగి వచ్చినా మరో 2000 కోట్లు అంటే టోటల్గా 6000 కోట్లు వారణాసి సినిమాకు రావడం పెద్ద కష్టమేమీ కాదని తేలుతుంది. హాలీవుడ్ రేంజ్లో రిలీజ్ చేయటమే కాదు, అదే స్థాయిలో 6000 కోట్లు మించేలా వసూళ్లు రాబడితే మాత్రం పాన్ వాల్ ట్రెండ్ కూడా సెట్ చేసిన దర్శకుడిగా రాజమౌళి పేరు హిస్టరీలో వినిపిస్తోంది. సూపర్ స్టార్ పేరు వరల్డ్ వైడ్గా మారుమోగుతుంది.